టోటల్ సెక్యూరిటీ అంతా కూడా నన్ను రౌండప్ చేసేసి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, పేషెంట్ డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. నేనేమైనా దొంగన పారిపోతామా? ఇన్సూరెన్స్ నాకు ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఇన్సూరెన్స్ బిల్స్ అన్ని కూడా నువ్వు అప్లై చేసినావు. ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. రైట్? వాళ్ళు ఏ లెవెల్కి పోయినారంటే పోలీసులను పిలిపించి నన్ను థ్రెటన్ చేసే ప్రయత్నం చేసినారు. ఐ డామ్ కేర్ అబౌట్ ఎనీ పోలీస్ ఆఫీసర్. బయట ఎవరికైనా సమస్యలు వస్తే నేను నిలబడి కొట్లాడతా, ఒక వకీల్గా పోలీసు వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేసి కొట్లాడతాను. అటువంటిది పోలీసు వాళ్ళని పిలిస్తే నేను భయపడతానా? నేను తప్పు చేయనప్పుడు, తప్పు నా సైడ్ లేనప్పుడు, తప్పు ముమ్మాటికి నువ్వు చేసినప్పుడు, ప్రతిది ఒక్కటి నేను ఎప్పుడైతే వాళ్ళని డిశ్చార్జ్ చేయాలని ఇన్సూరెన్స్ శాంక్షన్, అసలు శాంక్షన్ ఎందుకు కాలేదని చెప్పి ఒక్కొక్కటి పిన్ టు పిన్ ఆరాధిస్తే క్రాంతి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించుతున్నానో ప్రతి దాంట్లో మీకు నేను చెప్తున్నా, ఒక టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేసిన క్రాంతి. ఒక టెస్ట్ సిఆర్పి టెస్ట్ అని చెప్పేసి బిల్ వేసినప్పుడు 2200 అని వేస్తాడు. ఇదే సిఆర్పి టెస్ట్కి 2480 నెక్స్ట్ బిల్లే. ఓకే, ఎట్లా జరుగుతుంది ఇది? యూరియా అనే టెస్ట్ ఒకటి పెట్టినారు క్రాంతి. ఈ యొక్క టెస్ట్కి ఇంకోటి మిస్ అవుతున్నా, సిబిపి అనే టెస్ట్ ఒకటి ఉంది, మీకు చూపించుతా. 1180 రూపీస్ టెస్ట్. దీన్ని ఇమీడియట్గా మళ్ళీ టెస్ట్ చేస్తే 1340 రూపీస్. ఇంత ఇమీడియట్గా, అంత క్విక్గా వాడికి మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. బిల్లులు పెరుగుతున్నాయి చూడండి. ఇదే టెస్ట్కి అసలు రెండంతల బిల్లు ఎందుకు అవుతుంది? 1180 రూపీస్ ఒకటి అవుతుంది, 1340 రూపీస్ ఒకటి అవుతుందా? చిన్నవి పోతే చినికి గాలిమైనట్టు టోటల్గా వాళ్ళు చేసిన మిస్అప్రాపరేషన్స్ అన్నీ చూస్తుంటే, ఫస్ట్ టైం నేను అడ్మిట్ చేసినప్పుడు 22nd డిశ్చార్జ్ అయిన దాంట్లో మీకు ఈ డాక్యుమెంట్స్ ఉంచుతాను. ఎంత డిఫరెన్స్ కెన్ యూ గెస్? టోటల్ 62,620 రూపీస్ అయితే బయట ఇదే టెస్ట్లు మనం కండక్ట్ చేసుకుంటే 19,646 రూపీస్ అవుతుంది. విజయ డయాగ్నోస్టిక్స్లో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, నేను ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తే మీరు డిస్ప్లే చేయండి. టోటల్గా డిఫరెన్స్ ఎంత వచ్చింది క్రాంతి? 42,974 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. నేను చెప్తలేను, నా మీద వాడి మీద కక్షతో నేను మాట్లాడతలేను, మన డబ్బులు కట్టలేక చేతగాక నేను మాట్లాడతలేను. ఇంత పెద్ద మాఫియా, దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? దీన్ని ఏమంటారని నేను ప్రశ్నిస్తున్నానండి. మీరు జర్నలిస్ట్ కదా, ఇంతమందిని ఇంటర్వ్యూ చేయండి, ఎంతోమంది పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయండి, ప్రతి పొలిటీషియన్ మీద క్వశ్చన్ చేయండి, ప్రభుత్వాలు నడిపించే అధికారులను క్వశ్చన్ చేయండి, పేదవాడిని ఇంటింటికి వెళ్ళి ప్రశ్నించండి. మీరు ఇదే గనక హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక్కొక్కటి వెరిఫై చేస్తే కొన్ని వేల మంది పేషెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అడ్మిట్ అవుతున్నారు, పోతున్నారు. మరి ఇంత మిస్ఆపరేషన్, ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద స్కాండల్ జరుగుతూ ఉంటే దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? మీరు అన్నారు కదా, పెద్ద పదం వాడుతున్నారు సార్ మీరని. నేను అడుగుతున్నాను సార్, దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? ఓకే, ఇప్పుడు మాఫియానే అనాలనిపిస్తుంది మాకు కూడా. అంటే ఇంత పెద్ద స్కాండిలా ఇది పక్కన పెడితే గారు 21st నాడు మళ్ళీ అడ్మిట్ అయ్యి, ఎప్పుడైతే 25th నాడు అడ్మిట్ అయ్యేసి 30th డిశ్చార్జ్ అయింది, ఆమెను ఒక రోజంతా హోల్డ్ చేస్తున్నారు డబ్బులు కట్టలేదని చెప్పేసి.